నమస్తే. ఏదైతే రామంతపూర్లో కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించినటువంటి 5గురు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి హైదరాబాద్లో ఎక్కడెక్కడ వైరింగ్స్ అయితే ఉన్నాయో కేబుల్స్ అన్నిటి కూడా కట్ చేస్తూ ఉన్న పరిస్థితి. కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా విద్యుత్ సంస్థ దగ్గరికి వచ్చి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మన చెప్పండి, పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో ఎక్కడ వైరింగ్ ఉన్నా కట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ బంద్ చేయడం వల్ల కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు చాలామంది లాస్ అవుతున్నారు. దీనివల్ల హాస్పిటల్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ చాలా లాస్ అవుతున్నాయి. ఈవెన్ ప్రింటింగ్ ప్రెస్లు కూడా పనిచేయట్లేదు. రేపు పొద్దున మీ ప్రెస్, మీడియా పనిచేయడానికి కూడా ఇంటర్నెట్టే కావాలి. దానికి కూడా ఇంటర్నెట్ బంద్ అయిపోతే మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది వెంటనే నిలుపుదల చేయాలని గవర్నమెంట్కి మా విజ్ఞప్తి. దీనికి సంబంధించి వైరింగ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పెట్టాలా? మళ్ళీ స్తంభాలకి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంటుందా? లేకపోతే ఓన్లీ దీనికి సంబంధించి నెట్వర్క్ ఏదైతే ఇంటర్నెట్ ఉందో అట్లానే వైరింగ్ లేకుండా ప్రొసీడ్ అవుతుందా ప్రభుత్వం? యాక్చువల్ అయితే ఇంతవరకు వైర్లెస్ త్రూ అయితే ఏం రాలేదు. ఇప్పటివరకు కేబుల్ త్రూ రన్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఏవైతే ఆప్టికల్ ఫైబర్ లే చేస్తున్నామో దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. దానివల్ల ఎటువంటి పవర్ అనేది సప్లై అవ్వదు, ఎవరికి షాక్ అనేది రాదు. కానీ గవర్నమెంటు పక్షపాతంగా ఈ కేబుల్ అనేది కట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మేము లే చేసిన కేబుల్స్ కూడా బంచ్ల దగ్గరికి కట్టేసి లే చేస్తున్నాము. దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. కానీ గవర్నమెంట్ కట్ చేస్తుంది. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ వైర్ల వల్లనే రామంతపూర్లో 5గురు చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది. దీనిపైన ఏం చెప్తారు మరి? అదైతే అవాస్తవం అండి. ఎందుకంటే దీనివల్ల పవర్ సప్లై అనేది రాదు, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగదు. ఈ ఆప్టికల్ ఫైబర్ కాబట్టి ఇందులో కాపర్ కానీ, ఐరన్ కానీ ఏముండదు. దీనివల్ల పవర్ సప్లై రాకుండా ఎలా కరెంట్ షాక్ వచ్చి చనిపోయారని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది మరి? ప్రభుత్వంతో మాట్లాడడం ఆల్రెడీ మా ఆపరేటర్లు, అసోసియేషన్ టీం మెంబర్స్ అందరూ మాట్లాడారు. గవర్నమెంట్తో చర్చలు సఫలమయ్యాయి. మేము ఈ కేబుల్ కట్ చేయడం అనేది నిలుపుదల చేస్తామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. మేము కొంచెం ముందుకు ప్రొసీడ్ అవుతున్నాం. మళ్ళీ ఇప్పుడు కట్ చేసిన కేబుల్ అన్నీ మేము లే చేయాలంటే కొన్ని లక్షలతో కూడుకున్నది కాబట్టి అది లే చేయడానికి మాకు ఇబ్బంది. వెంటనే గవర్నమెంట్ ఈ కేబుల్ అనేది కట్ చేయడము ఆఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. 95 నుంచి మనం కేబుల్ టీవీ నడిపిస్తున్నాం ఇక్కడ. ఆ రోజులు కరెంట్ పోల్ లేని చోట కూడా మనం ఐరన్ వుడెన్ పోల్స్ వేసుకొని మేము కేబుల్ నడిపించేవాళ్ళం. రాను ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ మధ్య కాలంలో ఏవో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మా వైర్లు వెహికల్స్ తగులుతున్నాయి, లేకపోతే ఇట్లా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్పేసేసి మనకి కట్ చేస్తున్నారు 2 రోజుల నుంచి. అయితే దీనివల్ల మాకు సో మెనీ ఎంప్లాయీస్ మా దగ్గర సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో మేము చేసుకుంటున్నాము. మేము చదువుకొని మేము జాబ్ క్రియేట్ చేశాము గ్రౌండ్లో. గవర్నమెంట్ ఇవ్వకపోయినా మేము చేశాము. కొన్ని నెంబర్ ఆఫ్ పీపుల్స్కి మేము చేశాము. చేస్తే అట్లాంటి దీన్ని ఇప్పుడు కట్ చేయటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్, మా దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ పోతుంది. కస్టమర్ దగ్గర నుంచి మా దగ్గర వచ్చే కస్టమర్స్ ఈ కటింగ్స్ వల్ల, ఇంటరప్షన్స్ వల్ల కస్టమర్స్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయి కార్పొరేట్ వాటికి వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఎయిర్టెల్లో, జియోనో ఏవో సమ్ కార్పొరేట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వైర్లు కట్ చేయట్లేదు. వాళ్ళకి సపరేట్ పోల్స్కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, మాకు ఇవ్వలేదు. అయితే ఈరోజు జరుగుతుంది. దీని గురించి అని చెప్పేసి మేము కట్ చేయడానికి చెయ్యొద్దు అని చెప్పేసి మేము అడగటానికి వచ్చాము. మా అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి వచ్చేసి మాట్లాడిన తర్వాత అధికారులు సానుకూలంగా స్పందించారు. 15 ఫీట్ పైకి కట్టుకోండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని చెప్పినారు. అట్లానే మల్టిపుల్ వైర్స్ విడివిడిగా కాకుండా ఒక బంచింగ్ చేసి ఒక లేయర్ లాగా చేయమని చెప్పారు. దానికి మేము ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయో చూసుకొని అవి అట్లాంటి ప్రాబ్లం లేకుండా మేము చేస్తామని చెప్పాము. దాన్ని ఓకే అని చెప్పేసి అన్నారు. వాళ్ళ నుంచి ఇమీడియట్గా ఆపేస్తారు, మేము కాన్ఫరెన్స్ పెట్టుకొని మేము చెప్పేస్తాం ఏఎల్కి డిఎల్కి అని చెప్పేసినారు. దీని తర్వాత ఆటోమేటిక్గా ఆపేస్తా అన్నారు. మేము ఫర్దర్గా ఏం చేయాలనేది మేము చేసేసేసి గవర్నమెంట్కి మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఎవరికైనా ప్రాబ్లమే కాబట్టి దాన్ని మేము ఫస్ట్ నుంచి మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కానీ డిపార్ట్మెంట్కి ఎగెనిస్ట్గా చేయాలని మాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లం కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము. అనేక రకాల డబ్బులు వేస్ట్, ఫైనాన్షియల్గా వేస్ట్. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసే అంత ఓపిక ఎవరికి లేదు. ఏజ్డ్ పర్సన్స్ కూడా అయిపోయినాము. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయమని చెప్పేసి మేము అడిగాము. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు, ఓకే అన్నారు. దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా సింగిల్ వైర్ తోటి చేసేదానికి ప్రణాళిక కూడా చేస్తా అన్నారు. దాని ప్రకారం మేము పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైరింగ్ కట్ చేసి మళ్ళీ సెట్ చేయమని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సిటీలో జరుగుతుంది. హైదరాబాద్ ఓన్లీ జిహెచ్ఎంసీ
పరిధిలో జరుగుతున్నది. తర్వాత అక్కడ కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ రాకుండా చూసుకుంటారు అన్నమాట. అలాగా అలా చెప్పండి. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా రామంతాపూర్లో ఇష్యూ జరిగింది. ఇట్లాంటి వైర్ల వల్ల గణపతులకు కావచ్చు, అయితే కృష్ణాష్టమి అప్పుడు ఈ సంబంధ విగ్రహాలు తరలి వెళ్ళేటప్పుడు కూడా వైర్లు ఆని ఇక్కడ కరెంట్ షాక్ గురించి చనిపోతా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇటువంటి వైర్ల వల్ల కూడా కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉందా సార్? ఇది కేబుల్ వ్యవస్థ అనేది టెక్నాలజీ చాలా మారిపోయింది. ఇది గడిచిన 15 సంవత్సరాల్లో డిజిటలైజేషన్ అయింది. ఫైబర్ అనేది చాలా కాలం నుంచి ఉంది, కానీ అది ప్రాచుర్యంకి రావడానికి కొంత సమయం పట్టింది. ఫైబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అనేది మిగతా వ్యవహారాలు అనేది ట్రాన్స్మిషన్ అనేది ఫైబర్లో అవుతుంది. ఈ టెక్నాలజీ అనేది బాగా తెలిసింది నాకు. నేను రాష్ట్ర కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ సెల్ టవర్స్ ప్రొవైడ్స్ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు జితేందర్, పెద్దల జితేందర్. కాబట్టి ఇది 30 సంవత్సరాల నుంచి నేను ఈ బిజినెస్లో ఇంటర్నెట్, కేబుల్ టీవీ అన్ని రకాల సర్వీసెస్ నేను కూడా ఇస్తున్నాను. కాబట్టి ఇది అందులో పవర్ అనేది పాస్ కాదు. ఇన్ని వైర్లు రావడానికి కారణం ఏంటంటే ఇంటర్నెట్ అనే బిజినెస్ అనేది వేగంగా అభివృద్ధి చెందింది కాబట్టి బిజినెస్లకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టి రావడంతో ఇన్ని వైర్లు అయినాయి. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అండ్ సెల్ టవర్స్ 3 వైర్లు ఉండాలి. యాక్చువల్గా 3 వైర్లు ఉండే బదులు 300 వైర్లు అయినాయి. కారణం ఏంటంటే ఇంటర్నెట్ అనే బిజినెస్ అనేది ఎక్స్పెన్సివ్ అయింది. బాగా అది అవకాశం ఉండే బిజినెస్ కాబట్టి ₹1,00,000 50,000 తెచ్చేసేసి పెట్టుబడి పెట్టేసి వాళ్ళు బిజినెస్ సక్సెస్ కాకపోవడం వల్ల ఇసిపెట్టి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి దానివల్ల ఇవన్నీ వైర్లు ఇన్ని వచ్చినాయి, కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు సమన్వయం ప్రభుత్వానికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కేబుల్ ఆపరేటర్, ఇంటర్ ఆపరేటర్ సమన్వయం అవుతుంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే ఇంతవరకు దాకా సమన్వయం లేకుండే దాన్ని. ఆ సమన్వయం లేక ఈ రోజు వరకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రికల్గా ముషరఫ్ గారు మంచి చర్య తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా బ్యూటిఫికేషన్ కిందికి చర్య తీసుకోవడం వల్ల మరి ఇది మనకు బ్యూటిఫికేషన్ కిందికి వస్తుంది. అన్వాంటెడ్ కేబుల్స్ ఎక్కువైపోయినాయి, పనికిరాని కేబుల్ ఎక్కువైపోయి వదిలేసి వెళ్ళిపోయారు వ్యాపారాలు అనేది. కాబట్టి అది దానివల్ల ఈ ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పుడు ఈ కేబుల్స్ అనేవి అన్వాంటెడ్ కేబుల్స్ మిషన్ డ్రైవ్ చేస్తున్నాం మేము అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కలిసి. ఆ డ్రైవ్లో ఇవన్నీ తొలగిపోతాయి కాబట్టి బ్యూటిఫికేషన్ వచ్చేస్తే దాన్ని బండల రూపకంగా పెడతాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ముఖ్యంగా ప్రజలు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఉన్నటువంటి సర్వీస్ ఇచ్చే దాంట్లో ఆ వైర్లో పవర్ అనేది పాస్ కాదు. ఫైబర్లో ఎక్కడ కూడా పాస్ కాదు, ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి అది మొన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, మేము దాన్ని ఖండిస్తున్నాం. మరి అది బాధాకరమైన విషయం కాబట్టి అది పోల్కు డైరెక్ట్గా వైర్కే తగిలి అది మరణించడం జరిగింది. కాబట్టి అలాంటి సంఘటనలు పునరావృతం కావద్దనుకుంటే కేబుల్ ఆపరేటర్లు అండ్ ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేస్తాం. ఇప్పుడు అదే ఒప్పందం జరిగింది. అన్వాంటెడ్ కేబుల్స్ అన్ని తీసేయాలన్నట్టుగా ఒప్పందం జరిగింది. కాబట్టి ఆ ఒప్పందం వల్ల బ్యూటిఫికేషన్ కూడా అవుతుంది. అన్ని అన్వాంటెడ్ కేబుల్ తీసేస్తే కొన్ని కేబుల్లో ఉంటాయి, ఆ కొన్ని కేబుల్ ద్వారా బిజినెస్ నడుస్తుంది. అంటే ఇక్కడ కేబుల్స్ కట్ చేయడం వల్ల కేబుల్ ఆపరేటర్స్ ఏం నష్టం జరుగుతుంది? ఇక్కడ కేబుల్స్ వల్లనే కదా ఇంటర్నెట్, కేబుల్ టీవీ, సెల్ సర్వీసెస్ మొత్తం వ్యవస్థనే కుప్పకూలుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు. దీని మీద 4 కోట్ల మందికి సర్వీసెస్ ఇస్తున్నాం. ఇంటర్నెట్, కేబుల్ టీవీ అనేది గొప్ప సంస్థలు కదా అవి. ఆ వ్యవస్థలు లేకపోతే నడవదు. కాబట్టి దానివల్ల మొత్తం సర్వీసెస్ అంతా డ్యామేజ్ అయిపోయినాయి. ఈరోజు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి. ప్రభుత్వం స్వాగతిస్తున్నారో? ప్రభుత్వం చెప్పిన ప్రతి దానికి ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారి బ్యూటిఫికేషన్ అనేది మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వ్యవస్థలు అంతా బాగుండాలి, వ్యవస్థ అంతా బాగుండాలి, సుందరంగా ఉండాలి. మనం ఎట్లా చక్కగా బట్టలు వేసుకుంటున్నామో వ్యవస్థలు కూడా ఆ విధంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారిని సుందరీకరణ విషయంలో వెల్కమ్ చెప్తున్నాం. దానికి అనుగుణంగానే కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే కోఆర్డినేషన్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే ఇట్లాంటి సమస్యలు వస్తే సర్వీస్లో ఇంటరప్షన్ వస్తుంది. ఇక్కడ వైరింగ్ సంబంధించిన సడలింపుల విషయంలో అయితే ఓన్లీ పట్టణానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి చేసే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అర్బన్ల ఏరియాలలో కూడా కటింగ్ చేయమని ఆదేశించడం జరిగింది. అలా చేయకండి, సర్వీసెస్ ఇంటరప్షన్ అవుతుందని చెప్పి ఇప్పుడు సిడిఎం గారికి, ముషరఫ్ గారికి చెప్పినాం. దాన్ని ఇమీడియట్లీగా ఏఈడిఏల గారికి చెప్పేసేసి అక్కడ ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో అన్వాంటెడ్ కేబుల్ తీసేసి అది వాంటెడ్ కేబుల్స్ ఏవైతే నడుస్తున్నాయో ఆ కేబుల్ని తీసుకోమని చెప్పడం జరిగింది. సార్ మేము చాలామందికి ఇంటిమేట్ చేశాం సార్. మా ఫైబర్ వల్ల ఎవరు చనిపోరు సార్. ఇప్పుడు రామంతపూర్లో ఒక 4 days బ్యాక్ చనిపోయారు కదా 6. ఓకే, ఒప్పుకుంటాను. మరి నిన్న కూడా 2 చనిపోయారు సార్. దాన్ని ఎందుకని చనిపోయారంటే వాళ్ళు స్టే చేస్తుంటే కరెంటు వైర్లు కిందకు ఉన్నాయి. కిందకు ఉండటం వల్ల అది 14 feet బిలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వైర్లు 14 feet బిలో ఉన్నాయి కాబట్టి 2 చనిపోయారు. మరి ఆ కరెంట్ వైర్లు కూడా తీసేస్తారా? కరెంట్ వైర్లు కూడా తీసేయండి మరి సిటీ అంతా. అది వీలు కాదు కదా. మరి అట్లనే కేబుల్ వైర్లు కూడా తీయటం వీలు కాదు సార్. అది కంపల్సరీ కేబుల్ వైర్లు ఉండాల్సిందే. కేబుల్ వైర్లు లేనిది మేము లేనిది మీ సంస్థ ఏ సంస్థ ఉండదు సార్. ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాలా, మీ ఫ్యామిలీ మెంబర్స్ టీవీలో చూసి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా కూడా టీవీ కనెక్షన్ ఉండాలా, నెంబర్ 1. అలానే సార్ కేబుల్ వైర్ వల్ల, ఇంటర్నెట్ ఫైబర్ వల్ల ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగదు సార్. ఇది 100% గ్యారంటీ ఇస్తున్నాం మేము.
అది అది రాంగ్ గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ మీద జరుగుతుంది యాక్చువల్లీ వాళ్ళ మిస్టేక్ అది. ఆ మిస్టేక్ని మా మీద వేసారు, అది మా మీద వేసి మమ్మల్ని బ్లేమ్ చేసి మా వైర్లన్నీ కట్ చేశారు సార్. ఈ రోజు కూడా నా ఏరియా మొత్తం కట్ అయిపోయింది, నా ఏరియా అంతా డౌన్ అయిపోయింది. ఏందన్న పరిస్థితి ఇప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వాటిని గుర్తుపట్టి మళ్ళీ అమర్చాలంటే చాలా టైం పడుతుంది కదా, మళ్ళీ ఆ రకంగానే మళ్ళీ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉన్నాయి వైరింగ్? ఈసారి ఏం చేశారంటే వాళ్ళు కట్ చేసి ఆ ఫైబర్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, కట్ చేసి ఫుటల్ది వాళ్ళు ఏం చేశారంటే ఈసారి వైర్లు అంతా కట్ చేసి బంచ్లలో వాళ్ళ ఆటోలలో వేసుకొని ఆ వైర్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. న్యూస్లలో వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది. ఇప్పుడు మీ డబ్బులు పెట్టి తీసుకొచ్చి పెట్టి ఒక ఆపరేటర్ 5 లక్షలు సార్, 1000 మంది ఇంటూ 5 లక్షలు పెట్టండి ఎంత అవుతుందో, ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్లు మేము ఇప్పుడు ఖర్చు పెట్టాలా. మేమే కాకుండా ఎంఎస్ వాళ్ళు అయితే 20 లక్షల నుంచి 30 లక్షలు పెట్టాలా. అడిగే ప్రయత్నం చేసిరా మాది ఎందుకు తీసుకెళ్తున్నాం మేము మళ్ళీ అమర్చుకుంటాం అని అదే 2 రోజుల నుంచి అడుగుతున్నాం సార్. అదే అడుగుతుంటే ఏంటంటే మీ కేబుల్ వైర్లు అడ్డం వస్తున్నాయి, అడ్డం రావచ్చు సార్, బట్ మా వైర్ల వల్ల ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగదు. మా వైర్లు అడ్డం వచ్చి ఉంటేమో అడ్డం వస్తే తీసేయండి, కట్ చేయండి, మేము ఒప్పుకుంటాం. కానీ మా వైర్ వల్ల అయితే కరెంట్ షాక్ ఏం కాదు సార్. ఇప్పుడు కేబుల్ వైర్ వల్ల కరెంట్ షాక్ తగిలింది అంటున్నారు, మరి లాస్ట్ మంత్ కళ్ళు దాగి చనిపోయారు, 40 మంది చనిపోయారు కళ్ళు దాగి. మరి కళ్ళు దుకాణాలు బంద్ చేశారా సార్? ఎందుకు బంద్ చేయలే కళ్ళు దుకాణాలు? సరే వైన్స్ దాగి డైలీ 10-20 మంది చనిపోతున్నారు లిక్కర్ దాగి, మరి లిక్కర్ బంద్ చేసిరా సార్? ఎందుకు బంద్ చేయలేదు లిక్కర్ ఎందుకు బంద్ చేయట్లేదు సార్? బండి గుద్దుకొని చనిపోతున్నారు, బండి 2 వీలర్ గుద్దుకొని చనిపోతున్నారు, మరి 2 వీలర్లు ఎందుకు బ్యాన్ చేయలేదు? కార్లు గుద్దుకొని చనిపోతున్నారు, మరి 3 నెలల కింద ఫ్లైట్ కూడా క్రాష్ అయిపోయింది, ఫ్లైట్లు కూడా బంద్ చేయండి. మా ఇంటర్నెట్ మా కేబుల్ ఒకటి బంద్ చేస్తాను కాదు సార్. అసలు వాళ్ళ ఆలోచన ఏంటంటే మమ్మల్ని తీసేసి మమ్మల్ని జరిపేసి 2 పెద్ద సమస్యలకు ఇద్దామని వాళ్ళ ఆలోచన, ప్రైవేట్ సమస్యలకు ఇద్దామని, అది వాళ్ళ ఆలోచన అంతే. అది పేర్లు ఎందుకు కానీ వాళ్ళకే సార్ 2 పెద్ద సమస్యలకు అప్పచెప్పడానికే వీళ్ళ ఆలోచన. ఈ కేబుల్ వైరింగ్ ని మన అండర్ గ్రౌండ్ నుంచి తీసే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఇక్కడ, అంటే ఫారెన్ కంట్రీస్ లాగా ఉండదు సార్. ఇగో చూడండి సార్, ఒకసారి జూమ్ చేసి చూడండి. ఇది ఓన్లీ ఒక్క ఏరియా సార్, 4 లేన్లు, అంటే ఒక పెద్ద ఏరియా మేడ్చల్ ఏరియా. వైర్లంతా కట్ చేసి చూడండి, మొత్తం ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు. సో మళ్ళీ కొత్త వైరింగ్ వేసుకోవాల్సిందే మేము. మీరేం అడిగారు? అండర్ గ్రౌండ్ నుంచి తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఇక్కడ సార్? ఫారెన్ కంట్రీస్ అంటున్నారు, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఓపెన్ చేస్తాడు, మీరు యూఎస్ ఓపెన్ చేయండి, సింగపూర్ ఓపెన్ చేయండి, అక్కడ కొంచెం మటుకే అండర్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ కూడా ఓవర్ హెడ్డే ఉంటుంది. అక్కడ కూడా ఇగో మీరు వెనక కనిపిస్తున్నట్లు జాలి వైర్లే ఉంటాయి. ఎక్కడ పాసిబుల్ కాదు సార్. ఇప్పుడు మనం యూఎస్ అయితే మీరు వెళ్ళలేరు, ఇండియా గురించే చెప్తాను. మన జియో కూడా ఎయిర్టెల్ కూడా అండర్ గ్రౌండ్ వేసి ఏమైంది సార్? ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా బయట పోల్స్ వేసుకొని డిగ్గింగ్ చేసి పోల్స్ వేసి ఓన్ పోల్స్ వేసుకొని వాళ్ళు కూడా బయటనే వేస్తున్నారు. వాళ్ళ వైర్లు కూడా ఇప్పుడు బయటనే ఉన్నాయి సార్. జియో వైర్లు వెళ్ళి చూడండి, పిచ్చిగా వేస్తారు సార్ వాళ్ళు. మేమన్నా ఒక పోల్కి కడతాం, ఒక ఇంటికి కడతాం, వాళ్ళు ఎక్కడ కట్టారు? ఓపెన్గా వేసేస్తారు వాళ్ళు. అసలు మా వైర్ల మీద నుంచి వేసుకుంటూ వెళ్ళిపోతారు, కరెంట్ వైర్ల మీద నుంచి వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ జియో వైర్ వల్ల మీరు అన్నట్లు షార్ట్ సర్క్యూట్ కూడా అయినాయి. వాళ్ళ మీద యాక్షన్ ఏమి ఉండదు, ఇంకా వాళ్ళకి పర్మిషన్లు ఇస్తుంటారు అన్ని. 100% సపోర్ట్ సార్. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు 6 చనిపోయినందుకు 10 మంది చనిపోయినందుకు మా సమస్యను ఆపుతున్నారు కదా. మరి రోజు బండ్ల వల్ల చనిపోతున్నారు, యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు, తాగి చనిపోతున్నారు. అవి ఎందుకు బంద్ చేయట్లేదు? కళ్ళు ఎవరికి కావాలి సార్? ఎవరు తాగుతుంది సార్ కళ్ళు? ఎందుకు సార్? అది కూడా కల్తీ కళ్ళు సార్. అది చాలా మంది చనిపోతున్నారు, ఎందుకు బంద్ చేస్తారు? బంద్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి. లిక్కర్ కూడా అమ్ముతున్నారు కదా. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడతలేరు, రేపు బీజేపీ రానియండి, రేపు తెలంగాణ టీఆర్ఎస్ రానియండి, ఎవరు బంద్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆ లిక్కర్ వల్ల అమౌంట్ వస్తుంది, కాబట్టి అలాంటి అమౌంట్ వచ్చే దానివల్ల ఏది బంద్ చేయరు. మా వల్ల కూడా వాళ్ళకి అమౌంట్ వస్తుంది. మేము కూడా జిఎస్టీ పే చేస్తున్నాం, 18% పే చేస్తున్నాం, మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం. మాకు వచ్చే అమౌంట్ జిఎస్టీ కాకుండా ఎక్స్ట్రా నేను 6% మళ్ళీ ట్యాక్స్ కూడా కడతాను. ఏ కేబుల్ ఆపరేటర్ కడుతుందో లేదో తెలియదు, మేము చాలా మంది కడుతున్నాం సార్. ఐటీ కట్టకపోయినా ఎవరు అడగరు, కానీ నేను కడతాను. గత 15 years నుంచి కడుతున్నా సార్. నేను 15 ఏళ్ళ నుంచి ఐటీ కూడా కడుతున్నా. నేను ఎక్కడ ప్రభుత్వంలో రాంగ్ వెళ్ళాను సార్. నేను ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ పాటించుకుంటూ వెళ్తున్నా. ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది ఈ కేబుల్స్ విషయంలో, ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? మరి ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు దానికి ఒప్పుకున్నారా లేదా? సార్ యాక్చువల్లీ 1 గంట కింద మేము మాట్లాడాము, మొత్తం బ్లాక్అవుట్ చేద్దాం అనుకున్నాం. బ్లాక్అవుట్ అంటే ఏంటంటే మీ ప్రసారాలు కానీ, మీ టీవీ ప్రసారాలు కానీ, ప్లస్ ఏ ఇంటర్నెట్, ఏ కేబుల్ టీవీ, ఏ ప్రభుత్వం పనిచేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బ్లాక్అవుట్ అంటే ప్రతి ఒక్క ఇంటర్నెట్ సంస్థ, ప్రతి ఒక్క కేబుల్ కనెక్షన్లు బంద్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 1 hour కింద మొత్తం బ్లాక్అవుట్ చేద్దాం అనుకున్నాం. కాకుంటే గవర్నమెంట్ మా వేదన మా అభ్యర్థన, మా రిక్వెస్ట్ అర్థం చేసుకొని ఇప్పుడు కేబుల్ కటింగ్ ఆపుతాను అన్నారు, బట్ ఇంకా అయితే ఆపుతామని అయితే చెప్పారు. అంటే ఏ విధంగా మార్పు అంటే ఇప్పుడు ఎక్కువగా మీ స్తంభాలకు చుట్టి పెట్టేవాళ్ళు కొంచెం విషయాన్ని కొంచెం కిందికి కూడా హైట్ కూడా తక్కువ ఉండేవారు, ఇప్పుడు ఏ రకంగా బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు సార్? ఇలా 10 వైర్లు ఉంటాయి, ఆ 10 వైర్లని ఇప్పుడు సింగిల్ వైర్గా తీసుకొని వస్తున్నాం. కొన్ని ప్రస్తుతానికైతే అన్ని వైర్లను జాయింట్ చేసేస్తున్నాము.
ఇంకోటి ఏంటంటే సింగిల్ ఫైబర్ వేసుకుంటాము. అట్లా ఈ 2 విధాలుగా టోటల్ ఆల్ కేబుల్స్ క్లియర్ అవుతాయి సార్. ఇప్పుడు ఈ వైర్ కటింగ్ అనేది ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే జరిగిందా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగిందా? ఇప్పుడు ఈ బ్యూటిఫికేషన్ కూడా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయబోతున్నారా? బ్యూటిఫికేషన్ ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం బ్యూటిఫికేషన్ కాదు, మమ్మల్ని లేకుండా చేయడానికి.